ఏబిసిడి అనేది ఒక స్క్వేర్ అట. స్క్వేర్ అయితే 4 సైడ్లు ఈక్వల్గా ఉంటుంది. ఓకే, మిడ్ పాయింట్ ఆఫ్ సైడ్స్ ఏడి అండ్ డిసి ఆర్ ఈ అండ్ ఎఫ్ రెస్పెక్టివ్లీ. ఇదొక స్క్వేర్ కన్నా, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్. స్క్వేర్ అంటే 4 సైడ్లు ఈక్వల్గా ఉంటుంది. ఆ 4 సైడ్లు ఏంటి? ఏబి, బిసి, సిడి అండ్ డిఏ. ఇది 4 సైడ్లు. దీని మిడ్ పాయింట్లు తీసుకోమన్నాడు. ఈ మిడ్ పాయింట్ ఏంటి? ఈ మిడ్ పాయింట్ అంటే ఏఈ వాల్యూ డిఈ వాల్యూ సమానము. ఇంకోటి ఏం తీసుకున్నాడు? డిసిఎఫ్, దీని మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్ రెండింటినీ జాయిన్ చేశాడు. మిడ్ పాయింట్ రెండింటినీ జాయిన్ చేశాడు. ఇక్కడ డయాగ్నల్ ఏ టు సి ఇది జాయిన్ చేశాడు. దీని షేడెడ్ రీజియన్ మొత్తం రీజియన్కి ఎంత రేషియో అన్నాడు. దీని షేడెడ్ రీజియన్ మొత్తం రీజియన్కి ఎంత అని అన్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదా? మళ్ళీ క్వశ్చన్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక స్క్వేర్ ఉంది, ఒక స్క్వేర్ ఉంది. ఓకే, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక స్క్వేర్ ఉంది, ఇది ఒక స్క్వేర్, ఇది ఒక స్క్వేర్. దీనికంటే కూడా బెస్ట్ ఒక పేపర్ ఫోల్డింగ్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్క్వేర్ ఉంది, సపోజ్గా ఇది మీరు ఒక స్క్వేర్ అనుకోండి. ఇది డయాగ్నల్, మీకు అర్థమైంది కదా? ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకున్నాడు. విజువలైజ్ చేయండి సార్. ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకున్నాడు, ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకున్నాడు. దీన్ని కలిపాడు, దీన్ని కలిపాడు. అర్థమైంది కదా? రైట్. ఏం చేయొద్దు, పనికి మాలిన ఫార్ములాలు ఏం యూజ్ చేయొద్దు. నాకొక పేపర్ ఉన్నది, ఇట్లా ఈ పేపర్ స్క్వేర్ అనుకుంటా, ఇది డయాగ్నల్. ఏం చెయ్యను, ఈ పేపర్ని డయాగ్నల్ గుండా ఫోల్డ్ చేస్తా, డయాగ్నల్ గుండా చక్కగా ఫోల్డ్ చేస్తాను. సో ఈ ఫోల్డ్ చేసి నేను మడుస్తే మీరు ఆలోచించండి, ఇది పేపర్, ఇది డయాగ్నల్. ఈ పేపర్ని డయాగ్నల్ గుండా మడిచాను. మడుస్తే ఏమవుతుంది? ఇదే ఫిగర్ ఇలా ఫామ్ అవుతుంది. ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఇదే డయాగ్నల్, ఇది డయాగ్నల్. ఇదే డయాగ్నల్ని నేను డయాగ్నల్ గుండా ఇట్లా ఫోల్డ్ చేస్తే అటువైపు ఉన్నది ఇటువైపు వచ్చేస్తుంది కదా. ఎస్ ఆర్ నో? అటువైపు ఉన్నది ఇటువైపు వచ్చేస్తుంది. అయిపోయింది ఆన్సర్. ఏం ఏరియా స్క్వేర్లు, ఏం ఫార్ములా లేవు. పేపర్ ఫోల్డింగ్ చేశాను, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్నా, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్నా. నాకు ఈ షేడెడ్ రీజియన్ కావాలి. ఇది ఒక రైట్ యాంగిల్, ఇది రెండో రైట్ యాంగిల్, మూడో రైట్ యాంగిల్, నాలుగో రైట్ యాంగిల్, ఐదో రైట్ యాంగిల్, ఆరో రైట్ యాంగిల్, ఏడో రైట్ యాంగిల్, ఎనిమిదో రైట్ యాంగిల్. ఎందుకు రైట్ యాంగిల్ సార్? ఇది 90 డిగ్రీస్ స్క్వేర్. స్క్వేర్లో ప్రతి ఎడ్జ్ పాయింట్ 90 డిగ్రీస్, 90 డిగ్రీస్, 90 డిగ్రీస్. సార్ ఇదెందుకు సార్ 90? దీని నుంచి పర్పెండికులర్ డ్రాప్ చేస్తున్నా. 90 టీటా, 90 మైనస్ టీటా, 90 అట్లనే వచ్చింది. ఇది కూడా 90 రైట్. ఇది కూడా 90, ఇది కూడా, ఇక్కడ కూడా 90. ఇవి పర్పెండికులర్లు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక పేపర్ తీసుకున్నాను, ఈ పేపర్లో డయాగ్నల్స్ ఇట్లా ఉంటాయి, మిడ్ పాయింట్స్ ఏమో ఈ రెండు. ఈ పేపర్ని అటుపక్క ఫోల్డ్ చేశాను, ఇది ఇటుపక్క వచ్చింది. ఎస్ ఆర్ నో? ఈ రెండింటిని జాయిన్ చేశాను పర్పెండికులర్స్ తోటి. మొత్తం ఎన్ని వచ్చాయి ఫిగర్లు? 1 2 3 4. మీరు ఆలోచిస్తే ఇదే పేపర్ నేను ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే పైన 4 కింద 4. ఎస్ ఆర్ నో? పైన 4 కింద 4. నాకు కావాల్సిన పోర్షన్ ఏంటి? ఈ పోర్షన్ కావాలి నాకు. అదే కదా అడిగింది? ఈ పోర్షన్. ఈ పోర్షన్లో ఎన్ని ఉన్నాయి? 3 అవుట్ ఆఫ్ మొత్తం 8. 3 అవుట్ ఆఫ్ 8. ఎందుకయ్యా ఫార్ములాలు మనకు ఫార్ములాలు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాజిక్ నుంచి వచ్చిందే ఫార్ములే. ఎవరైనా మీకు బెటర్ మెథడ్ చెప్తే ఆ బెటర్ మెథడ్ అనేది ఆ టీచర్ క్లాసులో 5 సార్లు చెప్పి ఒక స్టెప్ ఎలిమినేషన్ అప్రోచ్. ఒక మంచి టీచర్ అలానే చెప్తాడు. గాలి నుంచి అయితే ఇదిగో షార్ట్ కట్ తీసుకో అని చెప్పి, పైనుంచి అయితే ఎక్కడ కూడా రాలేదు. రైట్? Are you all with me? Right? Once you are very, very good in concepts, maths for me is a subject of increasing your intellectuality. అర్థమైంది కదా సార్?